అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 46వ భాగం. రచయిత వనజ గారు. స్టార్టింగ్లోనే ఓపెన్ చేస్తున్న రూమ్లోకి వెళ్ళేసరికి చీరలో తన కోసమే ఉన్నట్టు బెడ్ మీద కూర్చొని గోర్లు కొరికేస్తూ ఉంది జాహ్నవి. ఇంకేం ఆలోచించకుండా డోర్ వేసేసి జాహ్నవి మీదకి దూకాడు అజిత్. పులికి దొరికిన నక్కలా అయ్యింది జాహ్నవి పరిస్థితి. జాహ్నవి స్ప్రే చేసిన మందు జానకి ముక్కును తాకేలోపు చాలాసేపు నిద్రపోవడం వలనో లేక ఏమీ తినకపోవడం వలనో వామిటింగ్ అయ్యింది జానకి. దాంతో చీర కొంగు అడ్డు పెట్టుకుని వాష్రూంలో పరిగెత్తింది. ఆమె కాలు తగులుకుని వాష్రూమ్ డోర్ క్లోజ్ అయ్యి మందు అక్కడికి రాకపోవడమే ప్లస్ అయితే కక్కి కక్కి అలసిపోయి అక్కడే సేద తీర్చుకుంటూ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండడం ఇంకో ప్లస్. జాహ్నవి రూమ్ నుండి బయటకు వచ్చి ఈసారి సరిగ్గానే తన రూమ్కి వెళ్ళిన అభి తూలుతూ గోడను పట్టుకునే క్రమంలో ఆల్అవుట్ ఏసీ, రూమ్ ఫ్రెషనర్ అన్ని స్విచెస్ తపతప అని నొక్కడం వల్ల ఆ ప్లస్ల మీద ప్లస్లు. ఆల్అవుట్ ఫ్రెషనర్ ఆ మందు తీవ్రతను తగ్గిస్తే ఏసీ గాలి వ్యాపించిన ఆ మత్తుని బాల్కనీ డోర్ ద్వారా బయటకి గెంటేసింది. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన జానకి పడిపోతున్న అభిని పట్టుకుంటే ఇంకా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవసరం లేదనుకున్నాడు. మరి ఏమో కానీ జానకి చుట్టూరా చేతులు వేసి మత్తుగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు. జానకి షాక్ అవుతున్నంతలోని ఆమె లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు అభి. ముద్దు పెడుతూనే తన చేతులకి పని చెప్తూ జానకి మీదకి విజృంభించాడు. చేతులతో అభిని దూరం నెట్టాలని ఎంత ప్రయత్నించినా అది వృధా ప్రయాసే అయ్యింది జానకి. ట్విన్ బంపుతో వెళ్ళకిలా పడిన జానకి తన మీద మోపుతున్న బరువు మోయడం ఆమె తరం కావడం లేదు. రామ్ రామ్ అంటూ అతన్ని వాస్తవంలోకి తేవాలని చాలానే ట్రై చేసింది, కానీ అవ్వలేదు. నెట్టాలని చూస్తున్న ఆమెకు ఆ వీలు లేకుండా చేతుల్ని లాక్ చేసేశాడు. తాగాడు అనుకుంటే అతని దగ్గర మందు వాసన కూడా రావడం లేదు. మరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకి అర్థం కాలేదు. కార్చే కన్నీరు బుగ్గల నుండి జారుతూ గుండెల మీదకి దూకుతూ ఉంటే ఆ నీరు అతనికి దాహాన్ని తీరుస్తున్నాయి. అప్పటి నుండి మూసిన బరువుకు కడుపులో మెల్లిగా నొప్పి పుడుతూ ఉంటే అడ్డగించే ప్రయత్నం కూడా చేయలేకపోతుంది జానకి. భర్త కాబట్టి ఏం చేసినా సహకరించాలా లేక తనని ఈ పరిస్థితుల్లోకి నెట్టినందుకు శిక్షించాలా? జానకి మైండ్ మొత్తం కూడా మొద్దుబారిపోయింది. ఏం చేయాలో ఆమెకి అర్థం కావడం లేదు. ఒక పక్క ఒక్కో వలువ తన నుండి దూరం చేస్తూ ఉన్నాడు అభి, కానీ పెదవుల మీద మొదలు ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. గుండెలకు చేరి అక్కడి నుంచి ఇంకాస్త కిందకి జారేసరికి ఎత్తైన జానకి బంప్ కనిపించింది అభికి. అంతే, ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాడు. తానేం చేశాడో అర్థం అవడం లేదు. ముందేం జరిగిందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తనేం చేశాడో గుర్తు చేసుకొని జానకి మొహంలోకి చూశాడు అభి. నిస్సహాయంగా నొప్పిని ఓర్చుకుంటూ కన్నీళ్లు జారిపోతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది జానకి. అతను చేసిన గాయాలు వెలుతురులో క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఒక్క ఉదుటిన పక్కకి దొర్లాడు అభి. తన మీదున్న బరువు తగ్గేసరికి కళ్ళు తెరిచి చూసింది జానకి. పక్కన అభి తల పట్టుకుని కూర్చున్నాడు. సడన్గా పైకి లేవలేక నిదానంగా పైకి లేచి చీరను చుట్టుకుని సైడ్ టేబుల్ మీదున్న వాటర్ బాటిల్లో నీళ్లు మొత్తం అభి మీద కుమ్మరించేసింది. దానికి ఎక్కిన మత్తు వదిలిపోగా పూర్తి వాస్తవంలోకి వచ్చాడు అభి. అతన్ని నిలదీయాలా లేక ఏం చేయాలో కూడా దిక్కుతోచని స్థితిలో అలాగే కింద కూర్చుండిపోయింది జానకి. ఆమెని కదిలించే సాహసం కూడా చేయలేకపోయాడు అభి. రాత్రంతా జాగారం చేసిన అభి పొద్దున్నే చూసేసరికి నేలకి ఖర్చుకొని పోయి ఇంకా కన్నీటి చారలు బుగ్గల మీదనే ఉండి కనిపించింది జానకి. తనకు తానే చెంపలు వాయించుకొని మెల్లిగా జానకి దగ్గరికి వెళ్ళాడు అభి. జాను అని పిలిచేదానికి అతనికి పలుకే రావడం లేదు. జానకి భుజం మీద చెయ్యి వేసేసరికి ఆమె ఒళ్ళు కాలిపోతూ వేడిగా తగిలింది అభికి. కొంచెం సైడ్కి ఉన్న జానకిని సరిగ్గా జరిపి పైకి లేవబోయాడు. అంతలో జానకి మెలకు రాగానే కళ్ళు తెరిచి చూసింది. కనీసం జానకి కళ్ళల్లోకి కూడా చూడలేకపోతున్నాడు అభి. వెంటనే తన అభి చేతులు నెట్టేసి అతి కష్టం మీద పైకి లేచి అభిని ఒక్కడు పీకింది. దానికి అభి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఏడుపుని ఆపుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది జానకి. ఆవేశంగా కిందకి వెళ్ళాడు అభి. బయటకు వెళ్తుండగా తను ఎలా ఉన్నాడో ఒకసారి చూసుకొని పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. సోఫాలో తను చదువుతూ వదిలేసిన లెటర్స్, కొరియర్స్ అన్నీ కూడా ఆఫ్ అలాగే ఉన్నాయి. వాటిని డౌట్గా చూస్తూ మరోసారి అన్నీ కలిపి ఓపెన్ చేశాడు. తన అనుమానం నిజమే అన్నట్లుగా ఎన్వలప్ మీద ఇంపార్టెంట్ ఫ్రమ్ అడ్రస్ ఉండి లోపల చూస్తే అసలు అవసరం లేని విషయాలన్నీ కూడా రాసి ఉన్నాయి. ఒక్కో లెటర్ వేరే వేరే ఫ్రమ్ అడ్రస్తో ఉండడం వల్ల డిఫరెంట్ ఇంపార్టెంట్ అని అనుకొని అన్నీ కూడా ఓపెన్ చేశాడు. కానీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా
అవికి ముఖ్యమైన అవసరమైన విషయాలు కాకపోతే అభిలో అనుమానం ఇంకా పెరిగిపోయింది. అది చూసిన తర్వాత ఆ లెటర్స్ అన్ని టేబుల్ మీదే వదిలేసి తన నుదురుని రబ్ చేసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్గా అతనికి అంత వియర్డ్గా, నేను ఎలా బిహేవ్ చేశాను, జానుకి భోజనం ఇచ్చేంత వరకు బాగున్నాను కదా, కిందకొచ్చి లెటర్స్ కూడా చూస్తున్నాను, అంతలో సౌండ్ వస్తే బయటికి వెళ్ళి చెక్ చేసి వచ్చాను అంటూ రాత్రి జరిగిన సంఘటనలు అన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉన్నాడు. అవి హాల్లో క్లీన్ చేస్తూ ఉంది. మంగమ్మ వచ్చి టీపాయ్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేసి అక్కడ ఖాళీగా ఉన్న పాల గ్లాస్ని తీస్తూ ఉంటే ఆ సౌండ్కి తల తిప్పి చూశాడు అభి. లోపలికి వచ్చిన తర్వాత మంగమ్మ మిల్క్ తీసుకొచ్చింది. అవి తాగాకే ఇలా అంటూ తను జాహ్నవి దగ్గరికి వెళ్ళడం, ఆమెను కొట్టడం, ఫీలింగ్స్ని కంట్రోల్ అవ్వకపోవడం అన్నీ గుర్తుకు రావడంతో మంగమ్మ అని అరిచాడు అభి. దాంతో తీసేదల్లా ఆగిపోయి, ఏంటబ్బాయి గారు అంది. నైట్ నువ్వు మిల్క్ తీసుకొచ్చావు కదా. అవునబ్బాయి గారు అని చెప్పింది మంగమ్మ 2 గ్లాసుల వైపు చూస్తూ. తనకు బాగా గుర్తుంది. 1 గ్లాస్ అని, మరి ఇంకో గ్లాస్ కూడా ఎలా ఖాళీ అయిపోయింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అభి. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయింది, మిల్క్ తాగిన తర్వాతే ఇలా జరిగింది అని. మంగమ్మ, నైట్ మిల్క్ నువ్వే కదా కాచావా లేకపోతే అని అంటూ అభి సీరియస్ టోన్తో అడగటంతో నేను కిచెన్లో పని చేసుకుంటుంటే జాహ్నవమ్మ గారు వచ్చింది. అబ్బాయి గారు, బావ హాల్లో వర్క్ చేసుకుంటున్నాడు, కనీసం పాలైనా ఇవ్వక్కర్లేదా నువ్వు అని అమ్మగారు కోప్పడితే నేను పాలు వేడి చేసి మీకు జానకమ్మ గారికి తీసుకొచ్చానని అభి సీరియస్ ఫేస్ చూసి భయపడుతూ చెప్పింది మంగమ్మ. అప్పుడే ఏదో జరిగిందనుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు అభి. అక్కడ ఇంట్లో ఎవరు లేనందువల్ల ఏమో ఒక రకంగా ప్లస్ అయిందని అనుకోవాలి. కిచెన్ ఇంకా క్లీన్ చేయలేదు. స్టవ్ దగ్గరికి వెళ్ళి చూస్తే బౌల్లో కొన్ని పాలున్నాయి. వాటిని చూస్తూ చుట్టూ చూశాడు అభి. పక్కన చిన్న పేపర్ పడిపోయి ఉండడంతో దాన్ని తీసుకొని చూస్తే ఏదో పౌడర్ అంటినట్టు చేతికి అంటింది. అంటే అభికి మొత్తం సీన్ అర్థమైపోయి ఆ పేపర్ని తీసుకొని హాల్లోకి వచ్చి జాహ్నవి అని గాండ్రింపుగా పిలిచాడు. 5 నిమిషాల ముందు నుంచి నసుకుతూ ఉన్నట్టు పడుకొనున్న జాహ్నవి అభి సింహగర్జనకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అంతలోనే కళ్ళు మూసుకుపోతుంటే కొన్ని క్లిప్స్ తన కళ్ళ ముందు మెదిలై. తలంతా బరువుగా ఉంది. శరీరం సహకరించడం లేదు. 70 కేజీల బరువు మీద వేసుకున్నట్టుగా అనిపిస్తోంది జాహ్నవికి. కళ్ళు అస్పష్టంగా కనిపిస్తూ ఉన్న చిత్రాలకు తన తల మీద కొట్టుకుంటూ కళ్ళు తెరిచి పక్కకి చూసింది. అక్కడ అజిత్ కనిపించేసరికి తన మైండ్ మొత్తం కూడా బ్లాంక్ అయిపోయింది. రాత్రి ఏం జరిగింది అనుకుంటూ సైడ్ మిర్రర్లో చూసిన తనకి తన పెదవులు చిట్లిపోయి బుగ్గల మీద, ఫేస్ మీద అంతా కూడా అక్కడక్కడ పంటి గుర్తులు కనిపిస్తూ ఉంటే తెలియకుండానే ఆమె కళ్ళలో నుండి నీళ్ళొచ్చేశాయి. రాత్రి ఏం జరిగిందో నిదానంగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. అసలు ఏం జరిగిందంటే ఎక్కిలు రావడంతో కిచెన్లోకి వెళ్ళలేక హాల్లో ఉన్న గ్లాస్ మిల్క్ ఎత్తేశాడు జిత్తులమారి అజిత్. ఆ పాలు తాగడంతోనే హార్మోన్స్ ఇంకా ఫీలింగ్స్ పెరిగిపోయి ఒక రేంజ్లో కోరిక కలగడంతో ఏం చేస్తున్నాడో తెలియనంతగా జానకి పైనుంది అన్న విషయం మైండ్లో రన్ అవుతుంటే అతి కష్టం మీద స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాడు. మన అయోధ్య భవనం గురించి అంతగా తెలియని అజిత్ మొదటి రూమ్ డోర్ ఓపెన్లోనే ఉండి తనని ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంటే రూమ్లోకి వెళ్ళిపోయాడు. సరాసరిగా అభి తనను కొట్టి గొంతు పట్టుకోవడంతో చావంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంటే బొమ్మలాగా కూర్చుండిపోయింది జాహ్నవి. ఆమె చీర అవతారం అన్నీ కూడా జానకి లాగా తలపిస్తూ ఉంటే ఆమె మీద విరుచుకుపడ్డాడు అజిత్. ఒక్కసారిగా తన మీద పడటంతో ఈ లోకంలోకి వచ్చిన జాహ్నవి అజిత్ ని వారించడానికి తన శాయశక్తులా ప్రయత్నించింది. కానీ తన వల్ల అవ్వలేదు. కొడుతున్న ఆమె చేతులని తన 2 చేతులతో బంధించేసి అజిత్ అరవడానికి కూడా వీలు లేకుండా ఆమె 2 పెదవుల్ని లాక్ చేసేశాడు అజిత్. అతనిలో కోరిక ఇంకా తీవ్ర స్థాయికి చేరుకునేసరికి జాహ్నవి అడ్డుపడకుండా లాగి ఒక్కడి పీకి ఆమె నుండి వస్త్రాలు దూరం చేసి తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా తాకుతూ నలిపేస్తూ మెల్లిగా ఆమెను సొంతం చేసుకోసాగాడు అజిత్. తను ఒక పని కోసం జానకి లాగా రెడీ అయితే అది ఇంకో పనయ్యి తనే నూతిలోకి పడేలాగా అవ్వడంతో ఆ అరుపులను మరిచి కన్నీళ్లకు స్వాగతాన్ని పలికింది ఆమె. కారుస్తున్న కన్నీళ్లు ఛాతీ మీద పడుతున్నా కూడా అతనిలోని రాక్షసత్వం శాంతించలేదు. రాత్రంతా ఆమె నలిపేస్తూ సొంతం చేసుకుంటూ తనలో ఐక్యం చేసుకున్నాడు అజిత్. ఒక ఆడపిల్లగా మొదటిసారి తనకు తెలుస్తూ ఉంటే ఆమె బాధ కూడా వర్ణనాతీతం. మనం ఎప్పుడూ మనలాగే ఉండాలి, ఇంకొకరి స్థానాన్ని లాక్కోవాలని చూస్తే మన ఉనికిని మాయం చేస్తుంది అన్నదానికి ప్రత్యక్ష సంకేతం జాహ్నవి పరిస్థితి. రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకునేసరికి ఎడతెరిపి లేకుండా జాహ్నవి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. మనసులో మెదడులో ఒక పక్క ఏమి పతనం చేయాలని తను ఎత్తులైతే వేస్తే ఇప్పుడు తన జీవితమే కుక్కలు చింపిన విస్తిర్లా అయిపోయిందని, నాకు ఇలాగే
అవ్వాలి అని ఆత్మఘోష పెడుతూ ఉంటే ఎంతైనా నేను కూడా ఒక ఆడపిల్లని కదా, నాకు ఇలా జరగడం మంచిదా అని అనుకుంటూ తనలోని ఆడపిల్ల మేల్కొంటుంటే ఏ భావన కూడా లేకుండా అజిత్ మోహన్లోకి అలాగే చూస్తూ ఉంది జాహ్నవి. బద్ధకంగా కళ్ళు తెరిచిన అజిత్కి జాహ్నవి తన వైపే చూడటంతో ఫస్ట్ టైం కదా, చాలా ఎంజాయ్ చేశాను. యు ఆర్ రియల్లీ ఏ వర్జిన్. నీ అవతారం చూసి ఎన్నెన్ని ఎఫైర్స్ ఉన్నాయో అనుకున్నాను, కానీ యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అంటూ మత్తుగా ఇంకా ఆమె దేహాన్ని స్పృశిస్తున్న అతని చేతులకి ఆమె భావాలు నిర్జీవం. అభి పిలిచిన పిలుపుకి మెలకు వచ్చింది, అంతేకాని అతను పిలిచింది మర్చిపోవటంతో ఆ పిలుపు జానకి అందుకొని ఫాస్ట్ గా కిందకి వెళ్ళింది. రుద్రుణ్ణి తలపిస్తున్న అభిని చూసి జానకికే వెన్నులో వణుకు పుట్టగా రామ్ అంటూ చివరి మెట్టు మీద నుండి పిలవగా అభి ఆవేశంగా పైకి వెళ్ళాడు. ఏం జరిగిందో అభి జానకి కూడా అభి వెనకే వెళ్ళి పైకి వెళ్లేసరికి అభి జాహ్నవి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఒక క్షణం తనేం చూస్తున్నాడో అర్థం కాక కళ్ళు మూసుకొని సైడ్ కి తల తిప్పేస్తే మరుక్షణం అటుగా చూసిన జానకి ఆ దృశ్యం చూసి అజిత్ జాహ్నవిల పొజిషన్ చూసి ఆమె మెదడు కొయ్యబారిపోయింది అనే చెప్పాలి. మళ్ళీ తేరుకొని జానకి వెంటనే డోర్ ని క్లోజ్ చేసి రామ్ అని అంటూ వణుకుతూ అతని భుజం మీద చెయ్యి వేస్తుంది. భయంగా చూస్తూ అజిత్ అని అయోధ్య నగరంతో పాటు భాగ్యనగరం అంతా కూడా వినిపించేలాగా దద్దరిల్లిపోయేలాగా అరిచాడు అభి. కడుపులో ఉన్న బిడ్డలు సైతం భయపడితే జానకి ఒక్కడుగు వెనక్కి వేసి భయంతో నిలబడిపోయింది. రెండు చేతులతో తన కడుపును గట్టిగా పట్టుకుంటూ ఏమండి, ఏదో పరధ్యానంలో ఉన్న ధనుంజయ్ కౌశల్య పిలిచినా పలకలేదు. ఏమండి అంటూ మరోసారి గట్టిగా పిలిచింది. కార్ డ్రైవ్ చేసిన కశ్యప్ నిన్న స్వామీజీతో మాట్లాడినప్పటి నుంచి కౌశల్య ధనుంజయ్లు బాధపడటం గమనిస్తూనే ఉన్నాడు, కానీ అతని ముందు బయటపడటం లేదు. పక్కకి చూస్తే మను కూడా విండోలోంచి బయటకే చూస్తూ ఏదో దీర్ఘాలోచనలో ఉంది. కౌశల్య పిలిచినా పలకలేదు, కానీ కశ్యప్ కార్ ఆపడంతో వేరే ధ్యాసలో ఉన్న ధనుంజయ్ ఈ లోకంలోకి వచ్చాడు. చుట్టూ చూస్తూ కశ్యప్ ఏంటి ఇక్కడ కార్ ఆపావు? చుట్టూ చూస్తూ అడిగాడు ధనుంజయ్. అంకుల్, మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, మీరు మెడిసిన్ కూడా వేసుకోవాలి కదా, టిఫిన్ తినేసి స్టార్ట్ అవుదామని కశ్యప్ చెప్పడంతో సరే అని అందరూ కార్ దిగారు. కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుని ఆ 4 స్టార్ హోటల్లో అటాచ్డ్ రూమ్స్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకుని వెళ్ళాడు కశ్యప్. కౌశల్యని మనుని ఒక రూమ్ లో కూర్చోపెట్టి తను ధనుంజయ్ రూమ్ కి వెళ్తూ ఉండగా అతన్ని పిలిచింది కౌశల్య. ఆంటీ ఇలారా అని కశ్యప్ ని దగ్గరికి పిలిచింది. కశ్యప్ తన దగ్గరికి వెళ్ళగానే అతని ముఖాన్ని తోసిట్లోకి తీసుకొని మేము ఉన్నా లేకపోయినా అభిని నువ్వు చూసుకుంటావు కదా, వాడిని ఎప్పుడూ కూడా కనిపెట్టుకునే ఉంటావు కానీ బాధగా అడిగింది కౌశల్య. వింటున్న కశ్యప్ మను షాక్ అయి చూస్తూ ఉంటే ఆంటీ మీరెక్కడికి వెళ్తారు, వాడి పిల్లల్ని ఎత్తుకోరా, వాళ్ళ ఆలనా పాలనా చూడరా అని కాస్త కోపం బాధ కలగలిపిన ఫీలింగ్ తో అడిగాడు కశ్యప్. ఏమోరా, అంతవరకు మేము ప్రాణాలతో ఉంటామని అనిపించడం లేదు, అందుకే నా కొడుకు బాధ్యత నీకు అప్పగిస్తున్నా. వాడు కాదు, మేము చేసుకున్నాం ఏ జన్మలోనూ మోయలేని పాపం, అందుకే ఆ పాపమే శాపమై నా కొడుకు కోడలి తలరాతల్ని తలకిందులు చేస్తోందని కళ్ళ నిండా నీళ్లతో చెప్పింది కౌశల్య. మీరిలా మాట్లాడి టెన్షన్ పెంచుకోకండి ఆంటీ, అభికి జానకి ఏం కాదు కానివ్వను, అలాగని మీకు కూడా ఏం కానివ్వను. నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే మిమ్మల్ని అందరినీ కాపాడతాను, మీకు మీ వారసత్వాన్ని చేతుల్లో పెట్టే బాధ్యత నాది అని అంటూ హామీ ఇచ్చాడు కశ్యప్. కాస్త ఊరట చెంది నేనన్నా బయటకు చెప్పుకుంటాను, ఆయన ఎలా ఉన్నారు నువ్వు ఒకసారి మాట్లాడరా అని కశ్యప్ ని ధనుంజయ్ గారి దగ్గరికి పంపి వాడు అందరి మంచి కోసం ఆలోచిస్తున్నాడు, వాడి కోసం ఆలోచించి బాగా చూసుకోవాల్సింది నువ్వే అమ్మా అని మనువుని చూసి అనగానే ఆయన్నే కాదు పెద్దమ్మ, నేను మీ అందరినీ కూడా చూసుకుంటాను, జానకి వదిన్ని పిల్లల్ని మిమ్మల్ని అందరినీ అని మను నవ్వుతూ చెప్పేసరికి మను నూతన ముద్దు పెట్టుకుంది కౌశల్య. ఆంటీ మీరు ఇప్పుడు టిఫిన్ చేయాలన్నమాట అంటూ కౌశల్యకి మాటలు చెప్తూ టిఫిన్ తినిపించేసింది మను. షాల్వా కప్పుకొని విండో దగ్గర కూర్చొని ఉదయిస్తున్న భాస్కర్నే చూస్తున్నాడు ధనుంజయ్. అంకుల్ చెప్పు కశ్యప్, ఆశ్రమంలో స్వామీజీ ఏం చెప్పారు? జరిగిందే చెప్పారు, అది ఎలాగో జరిగిపోయింది, మనం మార్చలేం కదా, జరగబోయేది తెలిస్తే ప్రికాషన్స్ తీసుకోవచ్చుగా అంకుల్. ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇదేం వైరల్ ఫీవర్ వైరస్ నో కాదు కశ్యప్, ప్రెడిక్షన్ నువ్వు నేను చివరికి ఆ దేవుడు చేయాలన్నా ఇంకేం లేదు, చేసినా కూడా జరగబోయేది ఆగదు, అర్థమయ్యేట్టు చెప్పండి అంకుల్. జానకి అవికి మళ్ళీ ఎడబాటు తప్పదు అంకుల్. హా ఇదే నిజం, అభి పెళ్ళైన వెంటనే స్వామీజీ ఇదే చెప్పారు, అదే జరిగింది, మళ్ళీ ఇప్పుడు అని అంటూ చెప్పలేక బాధతో గొంతు పూడుకుపోయింది ధనుంజయ్కి. అప్పుడు అభి వేరు, ఇప్పుడున్న అభి వేరు అంకుల్. ఏదైనా యాగం కానీ పూజ కానీ పరిహారం చేస్తే ఈ ప్రమాదం తప్పొచ్చు కదా అంకుల్ అని అడిగాడు కశ్యప్.
ఆ అవకాశం ఉంటే నేనెందుకు ఇంత సైలెంట్గా ఉంటాను కశ్యప్, పరిహారం లే శాపం ఇది అన్నాడు ధనుంజయ్. కథ కొనసాగుతుంది. మరి అభి జానకిలు మళ్ళీ విడిపోతారా? ఇప్పుడే కదా వాళ్ళు కలుసుకుంది, మళ్ళీ విడిపోవడం ఏంటి? అసలు వాళ్ళని వెంటాడుతున్న శాపం ఏంటి? మరో పక్క జాహ్నవి అజిత్లను అలా చూసిన అభి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.